హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము పాకం పప్పు ఉంటలు చేసుకుందామండి. కొన్ని చోట్ల ఇవి పప్పులు ఉంటలు అంటారు, మేమైతే పాకం పప్పు ఉంటలు అంటామండి. పల్లి ఉంటలు అంటారు, ఒక ఏరియాలో ఒక రకంగా పిలుస్తారండి. ఇది పాకం కరెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు షాపుల్లో కొనుక్కునేటివి అయితే పళ్ళకు ఖర్చుకున్నట్టు అవుతాయండి, అలా కాకుండా బాగా ఉంటాయండి మెత్తగా. పల్లీలు నేను 2 కేజీలు తీసుకున్నానండి, వేయించుకోండేటివి. బెల్లం 2 కేజీలు, బొరుగులు వచ్చి 1/4 కేజీ తీసుకున్నానండి. అలాగే బియ్యము వేయించుకోవాలండి. నేను 150 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను, వేయించుకోండేటివి. ఇవి పౌడర్ చేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు వచ్చి 1 కేజీ తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్తో చేసినారంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే బొరుగులు కూడా వేసేసుకుందాము. ఒక గిన్నెలోకి వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బొరుగులు కూడా వేసేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలండి, మిక్స్ అయ్యే విధంగా. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకొని, అలాగే బియ్యపిండి కూడా అన్నీ వేయించుకున్నాం కదండి మనం బియ్యము, అది ఆడించుకొని పౌడర్ చేసుకోవాలి. అది ఒక పెద్ద కప్పు తీసుకున్నాను బియ్యపిండి. మీకు వెయిట్ ప్రకారం అయితే 150 గ్రామ్స్ తీసుకున్నానండి బియ్యపిండి. ఈ విధంగా బియ్యపిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతా. ఈ విధంగా కలుపుకొండేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. బెల్లంలోకి 1 గ్లాసు, మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్ బెల్లం తడిసే విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి. దీనికి మెయిన్ పాకం బాగా రావాలండి. పాకమే ఎలా రావాలో ఇప్పుడు చూడండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి, ఉంటలు లేకుండా చూసుకోవాలండి. బెల్లం దంచుకునేటప్పుడే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనకు ఇట్లా బాగా ఉడుకుతూ ఉంటుంది పాకము. అప్పుడు పక్కన వాటర్లోకి ప్లేట్లోకి వేసుకున్నామంటే పాకాన్ని దగ్గరకు వచ్చేసి ఉంటలాగా రావాలండి పాకము. అప్పుడు పాకం వచ్చినట్టు. ఇప్పుడు చూడండి, వాటర్లో వేసుకున్నాం కదా అండి, ఇలా చేసుకున్నప్పుడు ఉంటలాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వస్తే మనకు పాకం వచ్చినట్టు అండి. ఇప్పుడు దించేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ పప్పులన్నీ వేసేసుకొని బాగా కలుపుకుండేద్దాం పాకంలోకి. ఈ విధంగా తెడ్డు కట్టితో కలుపుతూ ఉండాలండి, బాగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా బెల్లము ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా అంతా బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా ఉన్నట్టే ఉంటలు పట్టేసుకోవాలండి. చల్లారితే మళ్ళీ ఉంటకు రాదు. మరి ఫాస్ట్గా చేసేసుకోవాలండి ఉంటలు. అలా చల్లారిపోయిందనుకోండి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిసేపు మళ్ళీ వేడి చేసుకొని ఉంటలు పట్టేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళు ఇంకా ఎవరైనా హెల్ప్ తీసుకొని ఈ విధంగా ఉంటలు ఫాస్ట్గా పట్టేసుకోండి. మాకైతే మా పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేశారండి. పాకం పప్పు ఉంటలు ఈ విధంగా పట్టేసుకోవాలి. కొద్దిగా తడి చేసుకొని చేతికి ఈ విధంగా ఉంటలు పట్టేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి రోజుకు 2 ఉంటలు ఇచ్చినామంటే చాలండి. ఐరన్ బాగా వస్తుంది పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా తినచ్చు, చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.